Take your seat. (242/23). నమస్తే సార్. Proceed. యువర్ ఆనర్, ఇదివరకు ఈ కేసుని సీనియర్ లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారు వాదించారు. కారణం తెలియదు కానీ ఇప్పుడు ప్రసాద్ గారు ప్రతివాదిగా మారారు. కానీ ఆయన ఈ కోర్టుకి రాలేదు కాబట్టి నా క్లయింట్ కోరినట్టు విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. రాజేంద్ర ప్రసాద్ గారి తరపున నేను వాదించబోతున్నాను. ఇది మీ ఫ్యామిలీ విషయం కాదు దివ్య గారు. మీ ఇష్టానికి మారడానికి ఒక సీనియర్ లాయర్ రాలేని స్థితిలో జూనియర్ లాయర్ ఆ కేసుని వాదించొచ్చు కదా మై లార్డ్? Yes, I agree. Proceed. మీ సీనియర్ లాయర్ ఎందుకు రాలేదు? వాడే రాకుండా చేశాడు సార్. ఆర్డర్. సారీ సార్. లాయర్ వాణి, కేసు గురించి మాట్లాడండి, మిగతా విషయాలొద్దు. ఓకే యువర్ ఆనర్. నా క్లయింట్ అమాయకుడు, శారీరకంగా బలహీనుడు. ఆ వంకతో నా క్లయింట్ను తన భార్య మానసికంగా శారీరకంగా పలు హింసలు పెడుతోంది. దాన్ని నా క్లయింట్ భరించలేకపోతున్నాడు. ఈ వైవాహిక బంధం నుంచి విముక్తుడు కావాలనుకుంటున్నాడు. నా క్లయింట్ని తన భార్య ఎంతలా హింసించిందో కిందట వాయిదాల్లో మీకు సాక్ష్యాలు కూడా సమర్పించాం. కాబట్టి యువర్ ఆనర్, తక్షణమే నా క్లయింట్కి విడాకులు ఇవ్వవలసినదిగా కోర్టు వారిని కోరుతున్నాను. దివ్య, ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ యువర్ ఆనర్. నేను ఇతన్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ప్రొసీడ్. మిమ్మల్ని మీ భార్య హింసించారా? అలా ఇలా కాదు, నా తల పగలగొట్టింది. క్రితంసారి ఆ కట్టుతోనే కోర్టుకొచ్చాను. నన్ను అది కొడుతుండగా చూసిన ప్రత్యక్ష సాక్షులు కూడా కోర్టుకొచ్చారు. వాళ్ళు దొంగ సాక్షులని ఇదే కోర్టులో ప్రూవ్ అయింది. ప్రస్తుతం వాళ్ళు జైల్లో ఉన్నారు. సరే, మీకు విడాకులు మంజూరైతే ఏం చేస్తారు? వెంటనే ఇంకొక పెళ్లి చేసుకుంటాను. అంటే మీకు డివోర్స్ రాగానే మీరు రెండో పెళ్లి చేసుకుంటారన్నమాట. మొదటి భార్యకి విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కదండి? ఆఫ్ కోర్స్ తప్పేమీ కాదు. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. మీరు మొదటి భార్యతో హింస పడలేక విడాకులు ఇస్తున్నారా, లేక రెండో భార్య కోసం మొదటి భార్యని వదిలించుకుంటున్నారా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు నా క్లయింట్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నో యువర్ ఆనర్, నేను క్లారిటీ అడుగుతున్నాను. జస్ట్ క్లారిటీ. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఆన్సర్ చెప్పండి. దాని హింస పడలేకే విడాకులు ఇస్తున్నాను. ఓకే. మీ సెకండ్ వైఫ్ కూడా మిమ్మల్ని టార్చర్ పెడితే? తను అలాంటిది కాదు, చాలా మంచిది. దీనిలా గుమ్మడికాయలా ఉండదు, టమాటాలా అందంగా ఉంటుంది. నేనంటే చాలా ఇష్టం, చచ్చేంత ప్రేమ కూడా. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది, నన్ను దేవుళ్ళా కొలుస్తుంది. మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఒకరినొకరం గాఢంగా లవ్ చేసుకుంటున్నాం. ఓహో, ఎప్పటి నుంచో? చాలా రోజుల నుంచి, దాదాపు సంవత్సరం నుంచి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీ పెళ్ళయి ఎన్ని ఇయర్స్ అయింది? 8 సంవత్సరాలు. మీకెంతమంది సంతానం? ఒక పాప. సో
పెళ్ళైన 7 సంవత్సరాలకి ఒక పాప కూడా పుట్టిన తర్వాత మీకు మీ భార్యపై మోజు తీరిపోయింది. ఇంకో అమ్మాయితో 1 ఇయర్ నుంచి లవ్ లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఎందుకు మేడం ఆబ్జెక్షన్? మీరు కూడా ఒక వివాహిత. మీరుండగానే మీ హస్బెండ్ వేరే స్త్రీతో అఫైర్ పెట్టుకుని మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటే మీకెలా ఉంటుంది? అదే పని మీ క్లయింట్ చేశాడు. కట్టుకున్న భార్య ఉండగానే పరాయి స్త్రీతో ప్రేమాయణం సాగించాడు. ఆ విషయం తానే ఒప్పుకున్నాడు. మొదటి భార్యని వదిలించుకొని రెండో పెళ్లి చేసుకోవాలని విడాకుల కోసం కోర్టుకొచ్చాడు. యువర్ ఆనర్, ఇతన్ని నా క్లయింట్ ఏ మాత్రం హింసించలేదు. హింసించింది అని దొంగ సాక్ష్యం చెప్పించాడు. తనే రెండో పెళ్లి కోసం ఈవన్ని హింసించేవాడు. అవును సార్, విడాకులు ఇవ్వమని రోజు తాగొచ్చి నన్ను చితకబాదేవాడు. నా కళ్ళ ముందే వేరే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి రూమ్లోకి వెళ్లి తలుపేసుకునేవాడు. ఒకరోజు దివ్య మేడం మా ఇంటికి వచ్చి అది చూశారు. ఆయన దివ్య మేడంపై చేయి చేసుకున్నారు. ఇదంతా తెలిసి లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారు నా తరపున వాదించాలనుకున్నారు. ప్రసాద్ గారిని కోర్టుకు రానివ్వకుండా ఈయన కోర్టు బయటే పెప్పర్ స్ప్రే కొట్టారు సార్. తను చెప్పిందంతా నిజం యువర్ ఆనర్. రాజేంద్ర ప్రసాద్ గారిపై ఇతను పెప్పర్ స్ప్రేతో దాడి చేయడం కోర్టు బయట సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. ఇతనికి మరో అమ్మాయితో అక్రమ సంబంధం కూడా ఉంది. అందుకు సాక్ష్యం కూడా సబ్మిట్ చేశాను. చూపించండి. యువర్ ఆనర్, నా క్లయింట్కి ఇతను అన్యాయం చేయాలనుకుంటున్నాడు. విడాకుల పేరుతో వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. దానికోసం ఎంతగానో తెగించాడు. నిందితుడు స్వయంగా చెప్పిన మాటలు, మీ కళ్ళ ముందు ఉన్న సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుని నా క్లయింట్కి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. అతడికి శిక్ష విధించే ముందు లాయర్ దివ్య, మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఎస్ యువర్ ఆనర్. భర్త ఎలాంటి వాడైనా గౌరవించి, పూజించి, ప్రేమించే భార్యలున్న దేశం మనది.
నా క్లయింట్ కూడా అలాంటి భార్య. భర్త తనని హింసించినా, ద్వేషించినా, నిరాదరించినా అతనే కావాలని ఆశపడుతోంది. అతనితో కలిసి బ్రతకాలని కోరుకుంటోంది. తన భర్తని తనకి ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. అవును సార్, ఆయన ఎన్నో తప్పులు చేశారు. అవన్నీ నేను క్షమిస్తాను. ఆయన మంచిగా మారితే ఆయనతో కలిసి బతకాలనుంది. నా పాపకి తండ్రి కావాలి, అందుకు ఆయన నాకు కావాలి. ఆయన మారకపోతే మీ ఇష్టం, నా రాత ఇంతే అని అనుకుంటాను. ఏమయ్యా, నువ్వేమంటావు? లేదు సార్, నేను మారిపోయాను. నేను నా భార్యతోనూ పాపతోనూ కలిసి ఉంటాను. అని నీ భార్య కోరుకుంటోంది. నువ్వు కూడా ఆవిడ కావాలని కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు చేసిన తప్పుని ఇది మొదటి తప్పుగా భావించి నీకు 7 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తున్నాను. విడుదలైన తర్వాత నువ్వు నీ భార్యాపిల్లలతో కలిసి ఉండాలని తీర్పిస్తున్నాను. సరైన వాదనతో, సరైన సాక్ష్యాలతో ఓ జంటను కలిపినందుకు లాయర్ దివ్యను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఏళ్ళే కదా, వెంటనే వచ్చేస్తాను. నువ్వు పాపని జాగ్రత్తగా చూసుకో. నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? అలాగేనయ్యా. వెళ్ళొస్తాను మరి. సరేనయ్యా. మేడం, అయ్యో వద్దమ్మా. మీరే గెలిపించారమ్మా. లేదమ్మా, నువ్వే గెలిచావు. లేదు దివ్య, నువ్వే గెలిపించావు. మావయ్య, ఇప్పుడు మీకు ఎలా ఉంది? డాక్టర్ గారు పర్లేదని చెప్పారమ్మా. ఐఎమ్ ఆల్ రైట్ నౌ. నాన్న, మీరు ఇంకాస్త ముందు రావాల్సింది. దివ్య గారు అదరగొట్టేశారు. ఐ నో హర్ష, తప్పకుండా ఈ కేసు దివ్య గెలుస్తుందని నాకు తెలుసు. నా కోడల గురించి నాకు తెలీదా? అయిపోయింది. నా కూతురు కోటేశ్వరుడింటికి కోడలైపోయింది. అయ్యింది నిశ్చితార్థమే, పెళ్లి కాదు. ఒసే పిచ్చి మొహమా, నిశ్చితార్థం అంటే సగం పెళ్లి అయిపోయినట్టేనే. మిగతా పెళ్లి కూడా అయిపోతుంది. అంటే మనం కోటీశ్వరులం అయిపోయినట్టే కదా నాన్న? అయిపోయాం. ఇక నుంచి మనం పని వాళ్ళలా బతకాల్సిన అవసరమే లేదు. దర్జాగా రిచ్గా బతకచ్చు. కమాన్.
స్టాప్ ఇట్. అయ్యగారు మీరా? మీరు ఎప్పుడొచ్చారు అయ్యగారు? మీరు వస్తున్నట్టు ముందు కబురు కూడా చేయలేదు. మీరేంటి, మీ వేషాలేంటి, ఈ గంతులేంటి? నేను ఇండియాలో లేనని చెప్పి ఇంట్లో మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా? మీకెంత ధైర్యం ఉంటే మా బట్టలు మా నగలు వేసుకుంటారు? ఏంటి ఇల్లు బీదనుకుంటున్నారా? మేము లేవని ఈ ఇంటికి యజమానులు అయిపోయారా? మమ్మల్ని క్షమించండి అయ్యగారు. ఛీ, లేవండి. ఎందుకు ఇలా చేశారు? మిమ్మల్ని నమ్మి ఇల్లు అప్పగించి వెళ్తే మీరు చేసే పని ఇదా? క్షమించండి అయ్యగారు. మా అమ్మాయికి ఒక పెళ్లి సంబంధం కుదిరింది. ఈ రోజే నిశ్చితార్థం చేసుకున్నాం. అవునయ్యగారు. వేసుకోవడానికి మంచి బట్టలు లేక మీ బట్టలు ఈయన, అమ్మగారి బట్టలు నేను వేసుకున్నాము. క్షమించండి అయ్యగారు. నా బట్టలు మాత్రం మా డబ్బులతో కొనుక్కున్నవే అయ్యగారు. నాకు కూతురునుంటే దాని బట్టలు నువ్వు కూడా వేసుకునేదాను కదా. మీరు చేసింది మా ఆవిడ గాని చూసుంటే మిమ్మల్ని ఈ బట్టలోనే తగలబెట్టేసి ఉండేది. వెళ్ళండి, తక్షణమే ఆ దుస్తులు విప్పేసిరండి. వెళ్ళండి. ఈయనేంటే ఉరుగులేని పిడుగులా ఊడిపడ్డాడు? ఇంకా నయ్యం, అయ్యగారికి అసలు విషయం తెలిసినట్టు లేదు. ఆ దివ్య ఈయనకి ఫోన్ చేస్తే విషయం తెలిసిపోతుంది కదా నాన్న. ఇప్పుడు ఏం చేద్దాం? నాన్న ఫోన్ తీశాడు. దివ్య గారు, మీకేదో ఫోన్ వచ్చిందండి. కొత్త నంబర్. హలో, ఎవరు? హలో దివ్య, నేనమ్మా చక్రపాణి అంకుల్ని. అంకుల్, ఏమైపోయారు మీరు? మీకు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? మీ నంబర్ వర్క్ చేయడం లేదు. ఆ నెంబరు బ్లాక్ అయింది, వేరే నెంబర్ తీసుకున్నాను. ఎలా ఉన్నారు అంకుల్? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడేనమ్మా, ఇండియాలోనే, ఇంట్లోనే ఉన్నాను. ఎప్పుడొచ్చారు అంకుల్? మార్నింగ్ ఫ్లైట్గా దిగానమ్మా. నువ్వు నా ఫోన్ నెంబర్ కోసం ట్రై చేస్తున్నావని మా మేనేజర్ చెప్పాడు. నాతో ఏదో మాట్లాడాలన్నావుట కదా. అవును అంకుల్, చాలా ఇంపార్టెంట్ విషయం నేను మీతో మాట్లాడాలి. అదేంటంటే దివ్య, ఇలా ఫోన్లో వద్దమ్మా, డైరెక్ట్గా ఇంటికి వచ్చేసే.